గ్రామ పంచాయతీలను నాశనం పట్టించారని, మున్సిపాలిటీలను మురికి కుప్పం పట్టించారని కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. మరి ఏం చక్కగుందని ప్రశ్నించారు. అందుకే కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలి అని జీవన్ రెడ్డి వంటి సీనియర్ నాయకులు అంటున్నారు అంటూ తెలిపారు. వాళ్ళ నోటి నుంచి వట్టిగానే ఆ మాట వస్తుందా, బాధ్యత లేకుండానే వస్తుందా అంటూ ప్రశ్నించారు. ఏం చూసినా చక్కగా లేకపోతే, పొద్దున లేస్తే దోపిడీ తప్ప ఇంకోటి లేకపోతే ఎందుకు ఈ పరిస్థితి వస్తోందంటూ అడిగారు కేసీఆర్. గ్రామ పంచాయతీలను నాశనం పట్టించిండ్రని, మున్సిపాలిటీలను మురికి కుప్పం పట్టించిండ్రని కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. ఏం చక్కగుందని ప్రశ్నించారు. అందుకే కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలి అని జీవన్ రెడ్డి వంటి సీనియర్ నాయకులు అంటున్నారని తెలిపారు. వాళ్ళ నోటి నుంచి వట్టిగానే ఆ మాట వస్తుందా, బాధ్యత లేకుండానే వస్తుందా అంటూ ప్రశ్నించారు. ఏం చూసినా చక్కగా లేకపోతే, పొద్దున లేస్తే దోపిడీ తప్ప ఇంకోటి లేకపోతే ఎందుకు ఈ పరిస్థితి వస్తోందని అడిగారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నాశనం, ఉద్యోగస్తులు ఆగం, రిటైర్డ్ ఉద్యోగస్తులు ఆగం, విద్యార్థుల జీవితం ఆగం, ఆటో కార్మికుల జీవితాలు ఆగం. ఎవరు చక్కగున్నారంటూ కేసీఆర్ అడిగిండ్రు. సంతృప్తిగా ఎవరున్నారని అడిగిండ్రు. ఈ అందానికి బోడిముండ హైడ్రాను తీసుకొచ్చిండ్రని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ లో హైడ్రా ఉందని, నిజామాబాద్ కు నిడ్రా తీసుకొస్తామని పిసిసి ప్రెసిడెంట్ ఒకరు చెబుతున్నారని మండిపడ్డారు. రేపు జగిత్యాలకు జీడ్రా అంటాడని సెటైర్ వేశారు. మీకేం కావాలి, పేదోళ్ల కొంపలు కూల్చడమేనా అంటూ ప్రశ్నించారు. తమ ప్రభుత్వంలో 3.5 లక్షల మందికి ఎక్కడ ఉంటే అక్కడే పట్టాలిచ్చామని కేసీఆర్ గుర్తు చేశారు. కానీ ఇవాళ ఏం కూలగొడుతున్నారని మండిపడ్డారు. పిల్లలను పుస్తకాలు కూడా తీసుకోనివ్వకుండా అంతా ఎగిర్తమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేది ఖాయమని తెలిపారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజుల్లోనే హైడ్రాను ఎత్తి అవతల పాడేస్తామని హామీ ఇచ్చిండ్రు. మొదటి సంతకంతోనే హైడ్రాను తీసి చెరువులో పడేస్తానని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో 46,000 చెరువులు మంచిగా చేశామని, కానీ ఒక్క గుడిసె కూడా కూలగొట్టలేదని స్పష్టం చేశారు. మూసి అని గరీబోలను ఏడిపిస్తున్నారంటూ కేసీఆర్ మండిపడ్డారు. పొద్దున లేస్తే నిద్రపోకుండా, వారి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 15,000 ఇళ్లు కూలగొడతామని అంటున్నారని, అది ధర్మమేనా అంటూ ప్రశ్నించారు.